హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే కొంచెం బాగాలేదు ఆరోగ్యము, అందుకనే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదన్నమాట. సో ఇది వచ్చేసి ఈ వీడియో డే 3 అండ్ 4ది కలిపి ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లాంచ్లో వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ సింగిల్ డే సిమిలర్గానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కొత్త వెరైటీస్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు వచ్చేసి హ్యాష్ బ్రౌన్స్ యాడ్ చేశారనమాట. అంటే పొటాటోతో చేస్తారు అవి. ఎవ్రీ సింగిల్ డే డోనట్స్, పొటాటోకి సంబంధించినది ఏదో ఒక వెరైటీ, బ్రెడ్, వాఫిల్స్, ప్యాన్ కేక్, ఇలాంటివే ఉంటాయండి. ఫ్రూట్స్ కొన్ని కొత్త కొత్తగా యాడ్ చేస్తూ ఉంటారనమాట. వెజిటేరియన్స్కి అయితే ఇలా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి పోర్క్, బీఫ్ ప్యాటీస్ అండ్ చికెన్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనం వెజ్ బాపతి బ్రేక్ఫాస్ట్లో కాబట్టి వెజ్ తినేస్తూ ఉన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి బయటికైతే వచ్చేసాము. ఈరోజు మీకు నేను న్యూయార్క్లో చూసి అవాక్కైపోయి ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏంటో కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోపోతా ఉన్నాను మీతోటి. మొట్టమొదటిది ట్రాన్స్పోర్టేషను. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా నచ్చింది. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎన్నో స్టేట్స్ తిరిగాను, బట్ న్యూయార్క్ అంటే న్యూయార్కే కదా. సో నాకు అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. న్యూయార్క్లో ఏంటి ఇది పెద్ద విషయం అని అనిపించవచ్చు, కానీ నేను వేరే స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు నాకు ఇది చాలా గొప్పగా అని అనిపించింది అనమాట. ఇది నా ఉద్దేశం మాత్రమే, ఇది నేను చూసింది, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో నేనున్న ప్లేస్ నుంచి అనే కాదు, ఎక్కడి నుంచైనా సరే మీకు వితిన్ 5 to 7 minutes వాకబుల్ డిస్టెన్స్లో సబ్వేస్ అయితే అసలు చాలా చక్కగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనమాట, రైల్వే స్టేషన్స్. సో మేము ఈరోజు ట్రేడ్ సెంటర్కి వచ్చామన్నమాట. 9/11 అటాక్ అయిన తర్వాత టీవీలో న్యూస్ వినడం తప్పితే రియల్గా ఎప్పుడు చూడలేదు. సో ఆ ప్లేస్ చూడడానికైతే వచ్చాము. చూసినప్పుడు ఈ ప్లేస్ ఇదొక ఇగో ఇలా ఇలా బిల్డ్ చేస్తున్నారనమాట. అక్కడ ఆ బిల్డింగ్ మొత్తం అటాక్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూల్ చేసి ఇలా ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కన్స్ట్రక్ట్ చేసున్నారు. చనిపోయిన అందరి పేర్లు ఆ చుట్టూ కూడా రాసి పెట్టారనమాట. ఈ ప్లేస్ దగ్గరికి రాగానే ఆ ప్లేస్ అని తెలిసిన తర్వాత, రాగానే అని చెప్పను కానీ ఆ ప్లేస్ అని తెలిసిన తర్వాత ఒక బాధాకరమైన అనుభూతిని నాకు అనిపించిందండి. ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు అని అనిపించింది నాకైతే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుండేది, పెద్ద బిల్డింగ్. అలాంటి బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. అప్పుడు ఏమైందంటే ఇక్కడ టెర్రర్ అటాక్ జరగడం వల్ల చాలా మంది చనిపోయారు. ఇక్కడ పైనుంచి దూకేసి పొగకి పాపం తట్టుకోలేక మంటలల్లో ఒక ప్లేన్ వచ్చి ఆ బిల్డింగ్ని ఢీకొనిందనమాట, కూల్ చేసింది. ఆ బిల్డింగ్లో ఎలా చెప్తారు, క్రాష్ చేసింది ఆ ప్లేన్. సో అలా ఇక్కడ చాలామంది చనిపోయారు అనమాట ఇక్కడ. సో వాళ్ళ జ్ఞాపకార్థం ఆ బిల్డింగే తీసేసి ఇక్కడ ఇలా కట్టారనమాట. కట్టేసేసి ఇక్కడ ఎంతమంది చనిపోయిన వాళ్ళంతా, దీని చుట్టూ ఎంతమంది చనిపోయారో అంతమంది పేర్లు చెక్కారు ఇక్కడ. ఎంతో పెద్ద, ఇప్పుడు ఈ బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ ఉందనుకో, అంత పెద్ద బిల్డింగ్ పైన మధ్యలో ఎక్కడో ప్లేన్ ఇరుక్కుంటే పైనుంచి దూకి చనిపోతే ఎట్లుంటుంది? ఎంత నరకమైన చావు చనిపోయి ఉంటారు పాపం. వాళ్ళు ఏం తప్పు చేశారు? అలాంటి వాళ్ళ జ్ఞాపకార్థం కోసం ఇదంతా తీసేసి ఇప్పుడు ఇలా కట్టారనమాట. నేను న్యూయార్క్లో చూసి అవాక్కై ఆశ్చర్యపోయిన విషయాలలో ట్రేడ్ సెంటర్ కూడా ఒకటని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే జలపాతం లాగా ఒక చిన్న ప్లేస్ని సృష్టించారో, ఆ ప్లేస్ అలా చూస్తున్నప్పుడు చాలా చాలా విషాదం అనిపించింది. సో ఇక్కడ ఒక బిల్డింగ్ కాదు, 2 బిల్డింగ్స్ పైన అటాక్ జరిగిందనమాట. ఆ 2 బిల్డింగ్స్ జ్ఞాపకార్థము ఇక్కడ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఈ పెద్ద బిల్డింగ్ని సృష్టించారనమాట. అంటే అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇప్పుడు ఒక ప్లేస్ చూపించాను కదా, 2వ బిల్డింగ్ ఏదైతే అటాక్ చేశారో ఆ అటాక్ అయిన ప్లేస్ ఇదనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న జలపాతాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్లా వాళ్ళ జ్ఞాపకార్థము 2 రకాల జలపాతాలని వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అసలు ఎంతమంది టూరిస్టులు అంటే ఈ ప్లేస్ అంతా టూరిస్టులతో నిండిపోయింది. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఆ 2 బిల్డింగ్స్ జ్ఞాపకార్థము ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆ బిల్డింగ్ పేరే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది న్యూస్లో వినడమే తప్పితే ఇలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు నా జీవితంలో.
సో ఇది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది. అలానే చాలా బాధ కూడా అనిపించింది. ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఎవ్రీ సింగిల్ డే ఒక ఆడైనా మగైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మన ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది కదా అంటే ఓకే మనం ఫలానా టైంకి వస్తాము, ఒక గంట అటు ఇటు అయితేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. కాల్స్ పైన కాల్స్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తున్నావు ఏంటి ఇంకా రాలేదు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా. అలాంటిది ప్రొద్దున్నే చక్కగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వస్తారులే అని అనుకున్న వాళ్ళు రాకోకుండా ఎలా ఉంటుంది? 9/11 మెమోరియల్ ప్లేస్లో ఒక మ్యూజియం కూడా ఉంది. మేము వెళ్ళాలని చూసాము, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఇక అంతా ఓపిక లేదని వెనక్కి వచ్చేసాము. సో అదే 9/11 మెమోరియల్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక ట్రేడ్ సెంటర్ ఉంది. మేము ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందర ఇది కూడా ఇంకొక మ్యూజియం అనుకొని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇది షాపింగ్ మాల్ అన్నమాట. అసలు అతి పెద్ద షాపింగ్ మాల్ ఇది. చూడ్డానికి ఇది ఒక మ్యూజియం టైప్ ఉంది, షాపింగ్ మాల్ లెక్క అనిపించలేదు. కానీ ఇంత పెద్ద షాపింగ్ మాల్లో ఓన్లీ 2 to 3 ఫ్లోర్స్ ఉన్నాయి, అంతే, పెద్దగా ఏం లేదన్నమాట. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్లేసు. అతి పెద్ద షాపింగ్ మాల్ అనే చెప్తాను నేనైతే. అన్ని షాప్స్ ఉన్నాయి లోపల. చాలా ట్రైనింగ్స్ కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రూపులుగా బ్యాచ్లుగా వచ్చేసారు జనాలు. మరి అదే తీసుకుంటాం. 2, 3 ఇంకొకటి. ఇగో ఇదేనా లేకపోతే ఇదైనా? యా వాంగ్ మై చాయిస్. ఇగో ఇది కూడా ఉంది ఓపెనర్. అమ్మ నీకు ఓపెనర్ ఇవ్వాలా? ఇగో అమ్మకు ఓపెనర్ కావాలంట. కూల్ డ్రింక్స్ అట్లా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వద్దా అమ్మ? అట్లా బొమ్మ బాగుంది, అక్కడ బొమ్మ ఉంది చూడు. సైడ్కి రా. దాసుకుంది లోపల ఉరికింది. అది ఇక్కడ ఉంది. ఎలక పిల్ల అంట అమ్మా. చిట్టి తల్లికి ఎలక కావాలంటదిగా. చిట్టి తల్లి ఇక్కడది. సో ఇప్పుడు మనం వచ్చేసి సెంట్రల్ పార్క్ వచ్చాము. ఇక్కడ రిక్షాలు మాత్రం సూపర్ ఉన్నాయి. నా చిన్నప్పుడు రిక్షా చూస్తుండే, మళ్ళీ ఇప్పుడు చూడడానికి ఉన్నాయి రిక్షాలు. చిట్టి తల్లి న్యూయార్క్లో ఆశ్చర్యాన్ని కలిగించిన ఇంకొక విషయము టాయిలెట్స్ అనమాట. ఇక్కడ పబ్లిక్ రెస్ట్ రూమ్స్ అసలు ఇక్కడ లేనే లేవు. చాలా ప్లేసెస్లో లక్కీగా సెంట్రల్ పార్క్లో మాత్రం కనిపించాయి, నీట్గా అయితే పెట్టారు. నార్మల్గా అయితే కొన్ని స్టేట్స్లో, ఈవెన్ నేనున్న స్టేట్లో అయినా సరే 20 to 30 మినిట్స్ డ్రైవ్ చేశాక మీకు రెస్టింగ్ ఏరియాస్ అని చెప్పేసి, లేదంటే పెట్రోల్ పంప్స్, గ్యాస్ స్టేషన్స్
ఇలాంటి కనిపిస్తూ ఉంటాయి. అక్కడే మనం అంటే మేము రెస్ట్ రూమ్స్ అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు నార్మల్గా పబ్లిక్ అయితే. బట్ ఇక్కడ చాలా తక్కువగా కనిపించాయి. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత రిక్షా, నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మతో రిక్షా ఎక్కుతూ ఉంటుండే. చాలా మంచిగా అనిపించింది రిక్షాలు అలాంటివన్నీ చూసేటప్పటికి. అది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిక్షాని చూస్తున్నానని చెప్పేసి అలాగనమాట. సో న్యూయార్క్ వర్త్ ఇట్ అని మీరు నన్ను అడిగితే ఎస్, వర్త్ ఇట్. హ్యాపెనింగ్ ప్లేస్, చాలా బాగుంది చూడడానికి. న్యూయార్క్లో ఎటు పక్క చూసినా టాలెంట్ షోస్, ప్రతి ఒక్కరి టాలెంట్ అలా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. కొందరు గిటార్ వాయిస్తూ ఉంటారు, కొందరు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు, కొందరు అలా డిఫరెంట్ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. చూడ్డానికి భలే కనువిందుగా, చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు లండన్ చాలా గుర్తొస్తుంది. లండన్ కూడా ఇంచుమించు న్యూయార్క్ లాగానే అనిపిస్తుంది, బట్ దేనికి అది ప్రత్యేకత అనమాట. సో నేనైతే నాకు బోర్ కొట్టలేదు వాక్ చేసినప్పుడు, కాళ్ళు నొప్పులు పుట్టాయనే చెప్తాను. ఎందుకంటే న్యూయార్క్ చూడాలి అంటే నడవాలండి. నడిస్తేనే మనం ఎక్కువ చూడగలుగుతాము. ఇక్కడ క్యాబ్ తీసుకుంటే మాత్రం చాలా టైం టేకింగ్ అండి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రీచ్ అవ్వడానికి అతి ఫాస్ట్గా అంటే నడవడము, లేదంటే సబ్వేస్ అని నేను చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఈజియెస్ట్ అంటే సబ్వేస్ అనమాట. సాక్సోఫోన్ వచ్చేసి నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. నేను ఎప్పుడు వింటూనే ఉంటాను. నాకు ఎందుకు అది చాలా చాలా నచ్చుతుంది. సో అలా సెంట్రల్ పార్క్ నుంచి బయటికి అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా ఆకలి వేసేస్తూ ఉంది అందరికీ. చూసారా నా మొహం ఎలా మాడిపోయిందో. విపరీతమైన ఉబ్బ, ఎండ, అసలు గాలి అయితే చుక్క కూడా లేదు. ఎటు చూసినా అసలు జనాలు. గాలి ముందు ప్లేస్ ఉండాలి కదా గాలి లోపలికి రావాలి అంటే. ఎత్తైన బిల్డింగ్స్ ఎటు వైపు నుంచి చూసినా కూడా. సో అలాగా ఉందన్నమాట. సో ఏం తినాలని ఆలోచించినప్పుడు మా పిల్లలు చిపోట్లకి ఓటేశారు. మా అమ్మ తింటుందో లేదో తెలీదు. సో సరే చిపోట్లకి పదా అని చెప్పేసి తీసుకువెళ్దాము. ఆ దారి పొడుగుతా ఫాక్స్ ఆఫీస్ అని, డొనాల్డ్ ట్రంప్ బిల్డింగ్ ఇలాంటివన్నీ చూడడానికి అయితే కనిపించేశాయి. నేను ర్యాండమ్గా వీడియోస్ తీస్తున్నానండి. దాంట్లోనే మీకు నేమ్స్ కూడా కనిపిస్తుంటాయి, ఫలానా ఫలానా బిల్డింగ్ అని చెప్పేసి. సో చిపోట్లకి అయితే రీచ్ అయ్యాము. అక్కడ మా అమ్మని చూడొచ్చు మీరు. పాపం ఆవిడ ఈ గడ్డ తినాలి అని అలా చూస్తూ ఉండొచ్చు. అన్నం అలవాటైన వాళ్ళకి ఆ శనగలు, ఆ గడ్డి, దానికి తోడు ఈ మెక్సికన్ టైప్ రైస్ అయితే నా వల్ల అసలే కాదు. నేను చచ్చినా తిన్ను అన్నట్టు కూర్చొని పాప కష్టపడి కాస్త తినేశారు ఆవిడనమాట. సో అయిపోయిందండి తిరగడము. హోటల్కి వచ్చేసాము. కాస్త మా అమ్మ రెస్ట్ తీసుకోమని చెప్పేసి మేము బయటకు వచ్చామన్నమాట. టైమ్ స్క్వేర్ నైట్ టైం చాలా బాగుంటుందంటే విన్నాము. సో సరే ఎంత బాగుంటుందో చూద్దామని బయటికైతే వచ్చాము. కానీ బాగా అంటే బాగా వర్షము ఆగకుండా 2-3 గంటలు వర్షం పడుతూనే ఉంది. సో అమ్మనేమో హోటల్ రూమ్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాము. ఆవిడ్ని కూడా తీసుకొని వెళ్ళాలని ఉండే. కాకపోతే ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా చిన్నవి, అందులో చాలా స్లిప్పరీగా ఉంటుంది. వర్షం పడితే మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి ఆవిడకి. పొద్దంతా బాగా తిరిగేశారని ఆవిడని హోటల్లో రెస్ట్ తీసుకోమని రాత్రి మాత్రం మేము బయటకు వచ్చామన్నమాట. మేము వచ్చిన టైంకి రాత్రి ఇంచుమించు 11:30. వర్షం పడుతూనే ఉంది చూడండి కంటిన్యూస్గా, అసలు ఆగట్లేదు. మా దగ్గర ఏంటంటే గొడుగులు కానీ రెయిన్ జాకెట్స్ అట్లాంటివన్నీ క్యారీ చేయడం మర్చిపోయామన్నమాట. సో చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది. అలాంటివి ఎక్కడ చుట్టుపక్కల కూడా దొరకట్లేదు. సో అలానే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మళ్ళీ ఈ డే మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు న్యూయార్క్ వస్తామో తెలియదని చెప్పేసి ఆ వర్షంలోనే నడుచుకుంటూ బయటకైతే వచ్చేసామన్నమాట చూడ్డానికి.
రాత్రి వచ్చేసి ఇంచుమించుగా 11:15కి తిరుగుతున్నాం అనమాట. టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాము. (11:15) అవుతుంది ఇంచుమించు. ఎంతవరకు కూడా న్యూయార్క్ పడుకోదు అంటే ఇదేనేమో. బయట అంతే రద్దీ ఉంది. గుర్తుపట్టారు టోపీ పెట్టుకోకపోతే గుర్తుపట్టారు. న్యూస్ ఆఫీస్. ఇక్కడ కూడా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇది ఒక న్యూస్ ఆఫీస్ అన్నమాట. పదా న్యూస్ ఛానల్ అది. టైమ్ స్క్వేర్ దగ్గరలో ఉన్నామా? కింద చూడు. యా, సో ఇది టైమ్ స్క్వేర్ అన్నమాట. ఓ మై గుడ్నెస్. Dude, that is Nasdaq. I think it's just an office. It's just the Nasdaq office. అసలు ఇప్పుడు ఎంత టైం అయింది? 11:30 అవుతుంది. ఇంకా చూడండి అసలు జనాలు, టూరిస్టులు అంతా కూడా. ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది అనమాట. మేము బయటికి 8 o'clock నుంచి వద్దాం అనుకుంటున్నాము. అప్పటి నుంచి ఫుల్ వర్షము. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇది టైమ్ స్క్వేర్. చూడండి అసలు జనాలు ఎలా ఉన్నారు బయట. అదేదో మధ్యాహ్నం పూట 7 అయినట్లుంది. సాయంత్రం 7, 6:30 టైం అయినట్లుంది. కానీ ఇది ఇంచుమించు 12 అవ్వడానికి రెడీగా ఉంది. తల్లి కింద చూడు. పదా అర్ధరాత్రి పూట కూడా ఇంతమంది టూరిస్టులు ఉన్నారు చూడండి. ఇక్కడ నైట్ టైమ్ స్క్వేర్ చూడడానికి వచ్చిండ్రు వీళ్ళంతా. ఫుల్ హ్యాపెనింగ్ ఉంది అసలు ఈ ప్లేస్ అయితే. ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఈ టైంకి కూడా. అండ్ రష్ చూడండి భలే ఉంది. చాలా లైవ్లీగా హ్యాపెనింగ్ ఉంది. పోలీస్ కూడా అంతే ఉన్నారు. సెక్యూరిటీ ఫుల్గా. NYPD ఎక్కడ చూసినా ఉన్నారు.
న్యూయార్క్ నిద్రపోదు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. ఇక్కడికి వచ్చాక చూస్తే 1:30 అవుతుంది, 2 అవుతుంది, 2:30 ఇంటికి పోనే పోతలేదు. జనాలు వచ్చేటోళ్ళంతా వస్తూనే ఉన్నారు. అర్ధరాత్రులు కొనుక్కుని కొంటనే ఉన్నారు, తింటనే ఉన్నారు. నాకు అస్సలు అర్థం కాలే. కానీ చాలా చాలా ఫన్ అనిపించింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ తోటి ఇలా ఎంజాయ్ చేయడము ఇంత హ్యాపెనింగ్ అనిపించిందంటే, న్యూయార్క్ అంటే ఇదొక స్టేట్ సిటీ కాదు, ఇదొక డిఫరెంట్ వరల్డ్ అని అనిపించింది నాకైతే. ఈ న్యూయార్క్లో కొన్ని గల్లీలు కార్ పార్కింగ్ చేసే కొన్ని ప్లేస్లు ఉన్నాయి. అలాంటివి సేఫ్ అనిపించలేదు. మెయిన్ ఏరియాస్ ఏంటంటే ఎటు చూసినా విపరీతమైన రద్దీ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే గల్లీలలో సన్న సన్న గల్లీలు ఉన్నాయి. వాటిల్లో హోమ్లెస్ పీపుల్, ఈ బెగ్గర్స్ వీళ్ళంతా ఫుల్ ఫైటింగ్లు అలాంటివి చేస్తూ ఉన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే పాపం వర్షం పడుతుంది కదండి, వాళ్ళు కూడా ఎట్లా ఉంటారో తెలీదు. సో చెప్తున్నాం కదా, ఇది డిఫరెంట్ వరల్డ్, సిటీ కాదంతే. ఇంత లేట్ నైట్ వచ్చా. థ్యాంక్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. టైమ్ స్క్వేర్ దగ్గర మన తెలుగుది అడ్డా కూడా ఉంది. అంటే అక్కడ ఒక చిన్న షాప్ ఉంది తెలుగు వాళ్ళది. అక్కడ మేము కీచెన్ కూడా తీసుకున్నాము. మీరు ఇటు కనుక నా రైట్ సైడ్లో చూస్తే ఒక ఆయన అలా తూలిపోయి ఉన్నారు. అలాంటి వారు ఇక్కడ బోల్డంతమంది. ఇక్కడ న్యూయార్క్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయాలలో ఇంకొక విషయం ఏంటంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు సేవించడము. మత్తు పానీయాలు అనేది మనకి నార్మల్గా చాలామంది తీసుకుంటూ ఉంటే నేను చూశాను. కానీ మత్తు పదార్థాలు అయితే అవి కూడా ఇప్పుడు చాలా చోట్ల కామన్ అయిపోయాయి. అవన్నీ ఏంటో నేను నా నోటితో అయితే నేను తీసుకోను, ఎందుకంటే బేసిక్గా నాకే వాటి పేరు తెలియదు. సో పిల్లలు చూస్తున్నారు కాబట్టి అవన్నీ తెలిసినా తీసుకోకపోవడం కరెక్ట్ అనమాట. సో ఎటు చూసినా ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది అయితే కనిపిస్తూ ఉన్నారు. అందులో నైట్ లైఫ్ ఎంత బాగుందో చూడడానికి. నాకు అంత పెద్దగా కూడా సేఫ్ అయితే అనిపించలేదండి. కాకపోతే నా పక్కన ఇద్దరు అట్టాకట్ట ఉన్నారు పైల్వాన్లు. ఒకరు నా హస్బెండ్, ఒకరు నా బాబు కాబట్టి. సో వాళ్ళిద్దరి మధ్యలో మేము నడుస్తూ ఉన్నాము. సో మాలాంటి ఫ్యామిలీస్ ఇక్కడ బోల్డ్ అంతమంది నడుస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఎటు చూసినా ఫుల్ పోలీసు వాళ్ళు, టైట్ సెక్యూరిటీ అయితే నడుస్తూ ఉంది. పర్లేదు, సేఫ్ అయితే అనిపించింది కొంచెమో గొప్ప. ఇలా మెయిన్ ఏరియాస్లో నడిచినప్పుడు పర్లేదు. గల్లీలలో మాత్రం మన హోమ్లెస్ పీపుల్ వీళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా ముందర ఒక ఇద్దరు వాళ్ళు మత్తు పానీయాలలో సేవించి అలా తరిచిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రతి 10 అడుగులకు ఒకరు అలా కనిపిస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ చెత్త కుప్ప అనమాట. ఎటు చూసినా విపరీతమైన చెత్త అలా పేర్చుకొని ఫుడ్ స్టాల్స్ ఎలా ఉన్నాయో చెత్త కుప్ప కూడా అట్లా పేర్చేసి ఉన్నారు. ప్రొద్దున్నే ఎవ్రీ సింగిల్ డే ఇక్కడ చెత్త పిక్ చేసుకుంటారో లేదో తెలీదు. కానీ నేను చూస్తున్న ఈ 3-4 డేస్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే చెత్త అయితే ఇలాగే ఉందన్నమాట. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని కొత్త విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి.